హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. మిస్టర్ రావణ్ పార్ట్ 2. తను అనుకున్న పని పూర్తి అయినందుకు చేతులు దులుపుకొని అక్కడ నుండి హడావిడిగా వెళ్ళిపోయింది రజని. ఆదిత్య కసిరినందుకు కసిగా ఆర్వీపై కోపంగా పార్కింగ్ లాట్లో కార్ ముందు స్పీడ్గా నడుస్తున్న శాండీని ఆపి వాళ్ళు సపరేట్ అయ్యారు అని చెప్పింది. కొన్ని క్షణాల పాటు షాక్లోనే ఉండిపోయింది శాండీ. కొన్ని సెకండ్స్కి తేరుకుని నిజమా అత్త అని అడిగింది సంతోషంగా. అవునే, నేను ఒకటి అనుకోవడం అది జరగకపోవడమా? ఆ పిల్ల ఎలాగో మనోడి మనసు మార్చింది కదా, అమ్మాయిలపై మంచి అభిప్రాయం కలిగేలా. ఇప్పుడు వాడిని కూల్గా మన వైపుకు తిప్పుకుందాం, ఏమంటావ్ అని ఐఫే ఇచ్చింది. శాండీ సంతోషానికి హద్దే లేదు. ఎగిరెగిరి అత్త బొగ్గలను ముద్దులు పెట్టుకుంటూ పొగడ్తలతో ముంచేస్తుంది. కాఫీ షాప్లో కళ్ళు తిరిగి పడిపోయిన ఆర్వీని అక్కడ స్టాఫ్ హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. ఒక సెలైన్ బాటిల్ కంప్లీట్ అయ్యేసరికి కళ్ళు తెరిచింది ఆర్వీ. కాసేపు అర్థం కాలేదు తను ఎక్కడ ఉందో. జరిగింది నెమ్మదిగా గుర్తుకు వస్తుంటే నర్స్ని అడిగింది, నన్ను ఎక్కడికి ఎవరు తీసుకువచ్చారు అని. కాఫీ షాప్లో కళ్ళు తిరిగి పడిపోయారంట మేడం, అక్కడి స్టాఫ్ అడ్మిట్ చేసి వెళ్ళారు. మీకు సెలైన్ పెట్టాం, బిల్ పే చేసి వెళ్ళండి అని వినయంగా చెప్పింది నర్స్. బిల్ పే చేసి అక్కడి నుండి బయటకు వచ్చింది. టైం 10 దాటింది అని బయట ఉన్న చీకటిని చూశాకే అర్థమయ్యింది. వెంటనే క్యాబ్ హైర్ చేసుకొని ఆదిత్య ఇంటికి బయలుదేరింది. ఆగి ఉన్న కారుని గుద్దిన ఆదిత్యకి గుండెల్లో మంట ఇంకా చల్లారలేదు. కార్లో నుండి ఒకడు దిగి ఫాస్ట్గా ఆదిత్య దగ్గరికి వచ్చి తన కార్ని చూపిస్తూ ఇంగ్లీష్లో పచ్చి తిట్లు తిడుతూ ఉంటే ఆదిత్య బయటకు దిగకుండా కార్లోనే ఉండి విండో కిందకు దించి వాలెట్ నుండి డెబిట్ కార్డ్ తీసి బయటకు విసిరేస్తాడు. షాకింగ్ ఎక్స్ప్రెషన్స్తో చూస్తున్న అతన్ని చూడకుండా నో పిన్ అని చెప్పి కార్ స్టార్ట్ చేసుకొని ముందుకు వెళ్ళాడు. అతని చేతికి బంగారం దొరికినట్టు కార్డు తీసుకుని అక్కడ నుండి వెళ్ళాడు. కార్ రిపేర్ కోసం అని ఇంటికి వెళ్దాం అనుకున్న ఆదిత్య మనసు మధ్యలోనే మార్చుకున్నాడు. ఇంటి నిండా ఆర్వీ జ్ఞాపకాలే, అడుగడుగున తనే తలుపులే. అందుకే కార్ యూటర్న్ తీసుకొని ఎయిర్పోర్ట్కి బయలుదేరాడు. దారిలో ట్రాఫిక్ సిగ్నల్స్ పడ్డాయి. తనకి ఆపోజిట్లో లైట్స్ వెలుగులో ఆర్వీ కనిపించింది. స్టీరింగ్పై ఉన్న అతని చేతి పట్టు బిగుసుకుంది. అర్థమవుతుంది అతనికి ఆర్వీ వెళ్ళేది తన ఇంటికే అని. చాలా టెన్షన్ పడుతూ ఎవరికో కాల్ చేస్తున్నట్టు కనిపించింది. అది ఎవరికో కాదు, తనకే అని తన పక్క సీట్లో ఉన్న ఫోన్ చూస్తే కానీ అర్థం కాలేదు ఆదిత్యకి. గ్రీన్ సిగ్నల్ పడే వరకు తననే చూశాడు. ఇద్దరి కార్స్ స్టార్ట్ అయ్యాయి. ఒక పర్టిక్యులర్ ప్లేస్లో ఇద్దరి కార్స్ పక్క పక్కన నుండి వెళ్తూ ఉండగా మరోసారి తన దగ్గర నుండి చూశాడు ఆదిత్య. అప్పుడే కనిపించాయి ఆమె కన్నీటి ఆనవాలు బొగ్గపై. ఒక్కసారిగా మనసు మెలిపెట్టిన ఫీలింగ్. 5 నిమిషాల పాటు వెనక్కి వెళ్ళిపోదామా అని మనసు గోల చేస్తుంటే చాలా కంట్రోల్ చేసుకుని ఎయిర్పోర్ట్కి చేరుకున్నాడు. ఫ్లోరిడాకి టికెట్ తీసుకుని ఫ్లైట్కి టైం ఉండటంతో వెయిటింగ్ హాల్లో కూర్చొని వెయిట్ చేస్తున్నాడు. కాసేపు చైర్ వెనక్కి వాలి కళ్ళు మూసుకున్నాడు. కొన్ని గంటల్లో పూర్తిగా తన సొంతం అవ్వబోతుంది అని అనుకున్న తన సొత్తు కొన్ని నిమిషాల్లో తనది కాకుండా పోయేసరికి గుండెల్లో బాధ మంటగా మారింది. కళ్ళు మూసిన రెప్పల లోపల ఆర్వీ అందం, అమాయకత్వం, మంచి మనసు, తన తెంగరితనం, అల్లరి చేష్టలు కనిపిస్తూ ఉంటే కళ్ళు గట్టిగా మూశాడు అన్నీ మర్చిపోవాలి అని. మరోవైపు ఆర్వీ తన పక్కనే ఉన్నట్టు తన చెవి దగ్గరకు చేరి ముద్దు ముద్దుగా మాట్లాడుతున్నట్టు వినిపిస్తుంది. ఆమె తలుపులు తనలో అసహనాన్ని పెంచేశాయి. చేతులతో చెవులు గట్టిగా మూసుకున్నాడు. అయినా
తన మాటలు బెదురు చూపులు భరించలేక ఒక్కసారిగా లేచి నుంచొని నో అని అరిచాడు. చుట్టూ ఉన్న అంతా తన వైపే చూడటం చూసి అక్కడ నుండి వెళ్ళిపోయాడు ఖాళీగా ఉన్న ప్లేస్కి. ఆర్వీ కారులో ఒంటరిగా ఉండటం గుర్తుకు వచ్చి చీకటి అంటే భయం. టైం చూస్తే 10:30 దాటింది. తను ఇంటి దగ్గర కూడా ఎవరు లేకపోవడం చూసి వద్దు వద్దు అనుకుంటూనే తన ఫ్రెండ్ శామ్యూల్కి కాల్ చేశాడు. రింగ్ అవుతుంది ఫోన్. లాస్ట్ రింగ్కి కాల్ అటెంప్ట్ చేసి చెప్పరా బావా అని అన్నాడు. ఎక్కడున్నావు? సీరియస్గా వినిపిస్తుంది ఆదిత్య గొంతు. 3 నెలల తర్వాత వింటున్నాడు ఎలాంటి వాయిస్ ఆదిత్య నుండి. శామ్యూల్కి ఏం అర్థమయ్యిందో నవ్వుతూ ఆర్వీ లేదా పక్కన అని అడిగాడు. తను ఉంటే ఆదిత్య మూడే కాదు వాయిస్ కూడా బాగుంటుంది అని శామ్యూల్ ఉద్దేశం. తన పేరు వినగానే గ్లాస్ డోర్కి ఒక చేతిని ఆనించి పిడికిలి బిగుసుకుంది. కోపంతో 2 గుటకలు మింగి అది ఇంటి దగ్గర ఉంది, పోయి తన కొంప దగ్గర దింపే అని చెప్పాడు. ఆదిత్య స్లాంగ్కి మాటల్లో కోపానికి 10 సెకండ్స్ మాట రాలేదు శామ్యూల్కి. వినిపిస్తుందా అని అడిగాడు సీరియస్గా. నువ్వెక్కడున్నావు? కార్ ఆదిత్య ఇంటికి పోనిస్తూ అడిగాడు. నాన్న దగ్గరకు వెళ్తున్నా అని చెప్పి కాల్ డిస్కనెక్ట్ చేసేశాడు. శామ్యూల్ ఆదిత్యకి మళ్ళీ కాల్ చేయాలి అని అనుకోలేదు. ఒకవేళ చేసినా యూస్ ఉండదు అని తెలుసు అతనికి. ఆదిత్య హౌస్ క్యాబ్ దిగి హడావిడిగా లోపలికి వెళ్తున్న ఆర్వీని వాచ్మెన్ ఆపలేదు. అతనికి తెలుసు ఆర్వీ ఈ ఇంట్లో భాగం అని. ఫాస్ట్గా వెళ్ళి డోర్ ఓపెన్ చేయడానికి ట్రై చేసింది. కానీ డోర్ లాక్ చేసిందని కాస్త లేటుగా అర్థమయ్యింది. ఆదిత్య ఇంటికి రాలేదు అని అర్థమయ్యింది ఆర్వీకి. క్యాబ్ దిగి వచ్చినంత స్పీడ్ లేదు. బాగా కోపం ఎక్కువైతే బార్కి వెళ్తాడు అని తెలుసు. కానీ ఏ బార్ అనేది ఖచ్చితంగా తెలియకపోవటం వల్ల నిస్సహాయంగా ఉండిపోయింది. ఆదిత్యకి కాల్ చేస్తూ వెనక్కి తిరిగి చూసేసరికి శామ్యూల్ వస్తూ కనిపించాడు. అతన్ని చూడగానే 2 అడుగుల్లో దగ్గరకు వెళ్ళి శామ్యూల్ సార్, ఆదిత్య సార్ ఎక్కడ ఉన్నారో తెలుసా? కాల్ అటెంప్ట్ చేయట్లేదు, భయంగా ఉంది అని ఏడుస్తూ ముఖం పెట్టేసరికి ఆర్వీ టెన్షన్ ఫేస్తో స్ట్రేంజ్గా చూస్తూ ఫ్లోరిడా వెళ్తున్నా అని చెప్పాడు. అని అనగానే నేలపై ఒరిగిపోయింది ఆర్వీ ఏడుస్తూ. ఆర్వీ ఒక్కసారిగా నేలపై పడేసరికి శామ్యూల్కి టెన్షన్ ఆందోళన పడుతూ వాట్ హ్యాపెన్ ఆర్వీ, వై ఆర్ యూ క్రయింగ్, హీజ్ ఆల్ ఓకే అని అడుగుతాడు. కానీ ధైర్యం చేసి తన చేతులను కూడా పట్టుకునే సాహసం చెయ్యలేదు. ఆర్వీ సమాధానం ఇవ్వకుండా ఏడుస్తూనే ఉండేసరికి శామ్యూల్కి టెన్షన్తో ఏం చెయ్యాలో అర్థం కాక అక్కడే నిలబడి ఆదిత్యకి కాల్ చేశాడు. నాట్ రీచబుల్ అని వస్తుంటే ఇంకొంచెం పక్కకు వెళ్ళి అనుషకి కాల్ చేశాడు. హలో అని అంది అనుష. ఎక్కడున్నావు అని అడిగాడు. ఇప్పుడే ఆఫీస్ నుండి బయటకు వచ్చాను సార్ అని అంది అనూష వినయంగా. నేను ఆఫీస్లో లేను అని గుర్తు చేశాడు నవ్వుతూ. నువ్వెక్కడున్నావు శ్యామ్ అని అడిగింది అనూష చొరవగా. ఎట్ ఆదిత్య హౌస్. డోంట్ నో. ఆర్వీ ఏడుస్తుంది. ఆదిత్య కూడా సీరియస్గా ఉన్నాడు. ఎంత అడిగినా చెప్పట్లేదు. ఆర్వీ రీజన్ ఏంటో అని అన్నాడు శామ్యూల్. వాట్? ఎందుకు ఏడుస్తుంది? తనకి ఫోన్ ఇవ్వు, నేను మాట్లాడుతాను అని చెప్పింది అనూష. తన రీజన్ చేసుకునే పొజిషన్లో లేదు అను. నువ్వు ఫాస్ట్గా మీ ఫ్లాట్కి వెళ్ళు, నేను ఆర్వీని తీసుకువస్తా అని చెప్పాడు శామ్యూల్. ఓకే అని ట్యాక్సీలో ఫ్లాట్కి బయలుదేరింది అనూష. ఆర్వీ పర్మిషన్ అడిగి తనని ఫ్లాట్ దగ్గరకు దింపడానికి సిద్ధమయ్యాడు శామ్యూల్. దారిలో కూడా ఏడుస్తూనే ఉంది. కొంచెం దూరం వెళ్ళేసరికి పాప గుర్తుకు రాగానే కళ్ళు తుడుచుకొని కూర్చుంది. కానీ అప్పటి వరకు ఏడవటం వల్ల ఎక్కిళ్ళు స్టార్ట్ అయ్యాయి
ఆర్వీకి. శామ్యుల్ వాటర్ బాటిల్ ఇచ్చాడు. ఆర్వీకి. ఆర్వీ తీసుకుంది. కార్ సైడ్కి ఆపి ఫేస్ వాష్ చేసుకునిరా అని చెప్పాడు. కారు దిగి ఫేస్ వాష్ చేసుకొని కాసేపు అక్కడే నిలబడిపోయింది. 10 మినిట్స్ తర్వాత తిరిగి వచ్చి కూర్చుంది. థ్యాంక్ యూ సార్ అని చెప్పింది. శామ్యుల్ వైపు చూడకుండానే ఏమయ్యింది అని అడిగాడు శామ్యుల్. ఫైన్, నువ్వు చెప్పకపోయినా నేను తెలుసుకోగలను ఆదిత్యని అడిగి అని అనగానే నాకు పెళ్ళై పాప ఉన్నట్టు ఆదిత్య సారికి తెలిసింది అని చెప్పింది లో గొంతుతో. వాట్ అని అరిచాడు. కారు సడన్ బ్రేక్ వేసి కమ్ అగైన్ ఆర్వి అని అన్నాడు పూర్తిగా తన వైపు తిరిగి. నీకు పెళ్ళయ్యిందా అని అడిగాడు. కిడ్ ఉందా అని అడిగాడు సూటిగా. అవును అన్నట్టు తల ఊపింది. వస్తున్న కోపాన్ని కంట్రోల్ చేసుకుంటున్నాడు శామ్యుల్. యూ సేమ్లెస్, ఎన్నాళ్ళు ఈ విషయం ఎందుకు దాచావు అని అడిగాడు. సేమ్లెస్ అని శామ్యుల్ అంటే విని తట్టుకోలేక చెవులు మూసుకుంది ఆర్వి. శామ్యుల్ కార్ స్టార్ట్ చేసి చాలా అంటే చాలా స్పీడ్గా ఆర్వి వల్ల ఉండే ఫ్లాట్కి తీసుకువెళ్తాడు. ఆర్వి కనీసం మాటైనా మాట్లాడకుండా సైలెంట్గా కారు దిగి వెళ్ళిపోవడం శామ్యుల్ని ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఆర్వి మనుషులను నెగ్లెక్ట్ చెయ్యగలదా అని డౌట్ కూడా వచ్చింది. అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలని ఆదిత్యతో మాట్లాడాలని అక్కడ నుండి స్టార్ట్ అవ్వబోతే కార్కి అడ్డంగా వచ్చి నిలబడింది అనూష్య. తనని చూస్తూ కార్ దిగి తనేదో మాట్లాడబోతే ఆపమన్నట్టు చెయ్యి అడ్డుగా పెట్టి ఒకటి అడుగుదా, నిజం చెప్పు, నిజం మాత్రమే చెప్పు అని స్ట్రెస్ చేశాడు. ఎందుకింత స్ట్రెయిన్ అవుతున్నాడో అర్థం కాక అలాగే అన్నట్టు తల ఊపింది అనూష్య. వెళ్తున్న ఆర్వి వైపు చెయ్యి చూపించి తనకి ముందే పెళ్ళయిందా, కిడ్ ఉందా అని అడిగాడు. తల కిందకు దించుకొని నిన్నే అడిగేది అని రెట్టించి అడిగాడు. పాప ఉన్న మాట నిజమే అని చెప్పింది తల ఎత్తకుండానే. నా వైపు చూసి చెప్పు, చాలా అంటే చాలా హార్ట్గా అడిగాడు. భయంతో అలాగే ఉండిపోయింది అనూష్య. పక్కనే ఉన్న కార్ బ్యానెట్పై గట్టిగా కొట్టేసరికి ఉలిక్కిపడి చూసింది అను. ఇప్పుడు చెప్పు అని అన్నాడు ఫుల్గా ఉన్న స్లీవ్స్ వెనక్కి ఫోల్డ్ చేస్తూ. శామ్యుల్ కొట్టిన చోట పడిన సొట్ట చూసి భయంగా శామ్యుల్ వైపు చూసింది అనూష్య. తన వైపు చూడకుండా షర్ట్ బటన్స్ లూజ్ చేస్తున్నాడు. అనుకి తెలుసు శామ్యుల్కి కోపం వస్తే డ్రెస్సింగ్ స్టైల్ మొత్తం మార్చుతాడు అని. చిన్నగా ఒక అడుగు వెనక్కి వేసింది. కానీ తనకి పెళ్ళి అని అంటూ ఉండగా ఇష్టం లేదు అని చెప్తున్నావా? ఎలాగైతే ఏంటి, కనింది కదా ఓ పాపని అని కోపంతో అంటుంటే వీళ్ళకి పూర్తిగా నిజం తెలియదు అని అనుకుని లిజన్షా, ఆర్వి ఫాస్ట్ నీకు ఎంతవరకు తెలుసో నాకు తెలియదు, నేను చెప్తా కూల్గా విను. అసలు ఆర్వికి ఆ పాప అని అంటుంటే శామ్యుల్ గట్టిగా 2 చేతులని జోడించి తల్లి నీకు ఒక నమస్కారం, ఇంకా కాకమ్మ కబుర్లు చెప్పి నన్ను ఎదవని చెయ్యకు, ఇప్పటికే నా ఫ్రెండ్కి చేసిన మోసం చాలు అని 2 సెకండ్స్ ఆగి చా అసలు శాండీ చెప్పినప్పుడే వినాల్సింది, తన ముందు నుండే చెప్తుంది మీరు ఎలాంటి వాళ్ళు అని, డబ్బుకి కకృతి పడే వాళ్ళని, దానికోసం డబ్బున్న అబ్బాయిల్ని చూసి ఇలా. తెలుసా ఆదిత్య నమ్మాడు తనని. లైఫ్లో ఫస్ట్ టైం ఒక అమ్మాయిని ఇష్టపడ్డాడు, ప్రేమించాడు, లైఫ్ షేర్ చేసుకోవాలి అని అనుకున్నాడు. వాడి హోప్స్ అన్నీ కొలాప్స్ చేసేశారు. డబ్బు కోసమే ప్రేమ వ్యవహారం నడిపిస్తున్నాం అని ముందే చెప్పుంటే తన ముఖంపై కావాల్సినంత డబ్బు కొట్టేవాడిని కదే. అంత మాత్రానికే నా ఫ్రెండ్ ఫీలింగ్స్తో ఆడుకునే రైట్స్ ఎవరిచ్చారు మీకు? అదేనా
నువ్వు కూడా దానిలాంటి దానివేనా అని అడిగాడు. కోపంతో కళ్ళు మూసుకుంది అను. ఛీ, రెడ్ లైట్స్లో ఉండే అమ్మాయిలే బెటర్ కదే మీకంటే. చేసే ప్రొఫెషన్ కూడా ధైర్యంగా చెప్పుకొని చేస్తారు. నా లైఫ్లో ప్లే బాయ్స్ని చూశాను, కానీ ప్లే గర్ల్స్ని చూడటం ఇదే మొదటిసారి అని అనపగానే శామ్యూల్ చెంప మీద గట్టిగా కొట్టింది అను. షాక్తో చూస్తున్న శామ్యూల్ని చూస్తూ మాటలు మర్యాదగా రాని, నీకు తెలుసు నేను ఆర్వి అంతా సాఫ్ట్ కాదు అని. తన గురించి ఏం తెలుసని నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నావు. పాప ఉన్న మాట నిజమే, కానీ ఆ పాప ఎవరో నీకు తెలియదు. తెలుసుకొని మాట్లాడి ఉంటే రెస్పెక్ట్ ఇచ్చేదాన్ని నీకు. డబ్బు కోసం ప్రేమ అంటూ వెనక తిరగడానికి అది ఏం పూర్ ఫ్యామిలీ నుండి రాలేదు. చెప్పాలి అంటే మీకంటే ఎక్కువ ఉంది దాని దగ్గర. ఇండియాలో ప్రాణంగా చూసుకునే మావయ్య ఉన్నాడు. ఇంత దూరం వచ్చి మీ దగ్గర 24/7 వర్క్ చేస్తూ ఖాళీ టైంలో మధ్యలో ఆపిన స్టడీస్ని బ్యాలెన్స్ చేస్తూ వారానికి ఒకసారి కాలిఫోర్నియాలో ఉన్న తన కూతుర్ని చూసుకోవాల్సిన అవసరం తనకి ఏమీ లేదు. కానీ పరిస్థితులు తనని ఇలాంటి అగాధంలోకి నెట్టేశాయి. అయినా ఎవరికి హెల్ప్ ఎక్స్పెక్ట్ చేయలేదు. నాది కూడా వచ్చిన మంత్లీ శాలరీతోనే ఇవన్నీ బ్యాలెన్స్ చేస్తుంది. ఇంకేమన్నావు? నీ ఫ్రెండ్ని వల్ల వేసుకుందా? మర్చిపోయావేమో. ఒక్కసారిగా ముందుది గుర్తు చేసుకో. ఎన్నిసార్లు నీ ఫ్రెండ్ ఆదిత్య ఆర్వికి ప్రపోజ్ చేస్తే రిజెక్ట్ చేసిందో. ఆదిత్య దగ్గరికి వస్తే ఆర్వి తన లిమిట్స్ క్రాస్ చేయకుండా దూరంగా వెళ్ళిందో ఒక్కసారిగా గుర్తు చేసుకో. ఇంకొకసారి అర్థం పర్థం లేని మాటలు మాట్లాడితే ఒక చెంప దెబ్బతో ఆపాను. అర్థం చేసుకో. అర్థం చేసుకునే మనస్తత్వం ఉందని నిన్ను ప్రేమించాను. నీ థాట్స్ ఇంత డర్టీగా ఉన్నాయి అని తెలిస్తే ఎప్పుడో నీ కంపెనీలో రిజైన్ చేసేదాన్ని. ఎప్పటికైనా మించిపోయింది లేదు. రేపు నా రిసిగ్నేషన్ లెటర్ నీ టేబుల్పై ఉంటుంది. ఇంకెప్పుడు నా వైపుకి చూడకు అని చెప్పి అక్కడి నుండి లోపలికి వెళ్ళిపోయింది అనూష్య. తన మాటల్లో ఆంతర్యం తెలుస్తుంది, కానీ తప్పు ఎక్కడ జరిగిందో అర్థం కావట్లేదు శామ్యూల్కి. ఇప్పుడే వెళ్ళి ఆర్వి ఫాస్ట్ అడుగుదామంటే ఒకరు బాధలు మరొకరు కోపంలో ఉన్నారు. టైం తీసుకొని వచ్చి అడగడం మంచిది అని అక్కడ నుండి తన కార్లో వెళ్ళిపోయాడు శామ్యూల్. ఫ్లోరిడా నేపల్ హౌస్ 2:30 గంటల ప్రయాణం తర్వాత సమయం 2 గంటలు దాటింది. గట్టిగా హార్న్ కొట్టేసరికి నిద్రపోతున్న వాచ్మ్యాన్ ఉలిక్కిపడి వచ్చి గేట్ ఓపెన్ చేశాడు. ఆదిత్య లోపలికి వెళ్ళి కార్ లాన్లోనే వదిలేసి లోపలికి వెళ్ళాడు. చప్పుడు అయ్యేసరికి రామయ్య నిద్రలేచి ఆదిత్యని చూసి దగ్గరకు వెళ్ళాడు. ఆదిత్య తీసి ఇచ్చిన జాకెట్ తీసుకుంటూ ఏ టైంలో వచ్చారేంటి బాబుగారు అని అడగగానే సీరియస్గా చూశాడు ఆదిత్య. రామయ్య చిన్నగా తల దించుకునేసరికి నాన్న అని ఆపాడు పూర్తి చెయ్యమన్నట్టు. ఇంట్లోనే ఉన్నారండి, పడుకున్నారు అని చెప్పగానే అభ్యుదయ్ గదిలోకి వెళ్ళి చూశాడు. పడుకొని ఉన్న తండ్రిని డిస్టర్బ్ చెయ్యలేక స్టెప్స్ ఎక్కి తన గదిలోకి వెళ్ళిపోయాడు ఆదిత్య. షవర్ స్నానం చేసి వచ్చి విశాలంగా ఉన్న బాల్కనీలో రిలాక్స్గా చైర్లో కూర్చొని ఎగసిపడే అలలని చూస్తూ ఆర్వీతో తన ఇన్నేళ్ల పరిచయం గుర్తు చేసుకున్నాడు. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. స్టోరీ ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.